తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చడానికి 180 కోట్ల రూపాయల డీల్ కుదిరిందన్నటువంటి వార్త ప్రధానంగా హైలైట్ అయింది. తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారీ డీల్ కుదిరినట్టు వెళ్ళాయి. టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ఏకంగా 180 కోట్ల మేర డీల్ కుదిరినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన 8 మంది నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. తమిళనాడులో 3 నెలల్లో శాసనసభ ఎన్నికలు రావచ్చని డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, వాటిని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి సమర్థించడం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్ర బయటపడింది. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు ఫోన్ చేసిన కొందరు అసెంబ్లీలో స్పీకర్కి వ్యతిరేకంగా తీసుకొచ్చే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే 35 కోట్లు ఇస్తామని చూపారు. దీనికి నిరాకరించిన ఎమ్మెల్యే తనను తన కుటుంబాన్ని చంపేస్తారని భయంతో వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత జరిగింది. అసలు విషయం ఏంటి అంటే, ఇందులో విచారిస్తే టోటల్గా 180 కోట్లు ఖర్చు పెట్టి విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారన్నటువంటి విషయం తేలింది.